ఓం శాంతి. ఈరోజు మురళి 2/6/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం 18/1/20వ సంవత్సరంలో బాబా నడిపించారు. బ్రహ్మ బాబా సమానంగా త్యాగము, తపస్య మరియు సేవల వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింపచేయండి. బ్రహ్మ బాబా సమానంగా త్యాగము, తపస్య మరియు సేవల వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింపచేయండి. మురళి, ఈరోజు సమర్థులైన బాబ్దాదా తమ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. స్మృతి దినము, సమర్థ దినం కదా. సమర్థులైన పిల్లలను చూస్తున్నారు. నేటి ఈరోజు స్మృతి దినము నుండి సమర్థ దినంగా అయిన రోజు. ఈరోజు పిల్లలకు సర్వశక్తులను వీలునామాగా ఇచ్చిన రోజు. ప్రపంచంలో అనేక రకాల వీలునామాలు ఉన్నాయి, కానీ బ్రహ్మబాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తుల వీలునామా పిల్లలకిచ్చారు. ఇటువంటి అలౌకిక వీలునామాని ఇవ్వడం మరెప్పుడు ఎవ్వరూ చేయలేరు. తాను సంపాదించుకున్న సూక్ష్మ శక్తులను త్యాగం చేయడం ఇది ఎవరూ చేయలేరు. బాబా బ్రహ్మబాబాను సాకారంలో నిమిత్తునిగా చేశారు. మరియు బ్రహ్మబాబా పిల్లలకు నిమిత్త భవ అనే వరదానాన్నిచ్చి వీలునామా ఇచ్చారు. బాబా అంటున్నారు, ఈ వీలునామా పిల్లలలో సహజంగానే శక్తులను అనుభూతి చేయిస్తూ ఉంటుంది. ఒకటేమో తమ పురుషార్థం యొక్క పవర్, రెండవది పరమాత్మ యొక్క వీలునామా ద్వారా లభించే పవర్స్. శరీరం వదులుతా బాబా తాను సంపాదించుకున్న శక్తులనన్నింటినీ దాదీజీకి ఇచ్చి వెళ్ళారు కదా. స్థూలంలో మనకు కనిపించేలాగా దాదీకి ఇచ్చారు. ఇప్పుడు కూడా సూక్ష్మంగా బాబా మనందరికీ శక్తిని నింపి నడిపిస్తున్నారు. బాబా అంటున్నారు, జతలో ఉన్నారు. మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు హరిస్తా స్వరూపం ద్వారా శివబాబా బ్రహ్మ శరీరాన్ని తీసుకొని వచ్చేస్తారు. కేవలం మనము అంత హృదయపూర్వక ప్రేమతో బాబాని పిలిచాల. బాబా అంటున్నారు, ప్రభువు యొక్క వరదానం ఇది. ప్రభువు ద్వారా ప్రాప్తించినాయి. ఈ ప్రభు వరదానమే నడిపిస్తోంది. వరదానంలో పురుషార్థం చేసే శ్రమ ఉండదు, కానీ సహజంగా మరియు స్వతహాగా నిమిత్తునిగా చేసి నడిపిస్తూ ఉంటుంది. ఎదురుగా అయితే కొద్దిమందే ఉన్నా కానీ బాబ్దాదా ద్వారా, విశేషంగా బ్రహ్మబాబా ద్వారా విశేషమైన పిల్లలకు ఈ వీలునామా ప్రాప్తించింది. ఏ పిల్లలకైతే బాబా అర్పించారో ఆ పిల్లలందరూ సేవకు నిమిత్తమైన పిల్లలు. లభించిన శక్తులను మంచిగా కార్యంలో ఉపయోగించారు. ఈ శక్తుల కారణంగానే ఈరోజు వరకు బ్రాహ్మణ పరివారం రోజు రోజుకి వృద్ధి అవుతోంది. అండర్లైన్. మనమేదో సేవ చేసేసినాము అని మభ్యపడకూడదు. ఈ రోజుటికి కూడా బ్రాహ్మణ పరివారం వృద్ధి కావడానికి ఆధారం మన భాగ్యాన్ని తయారు చేయడానికి బాబా ఒక కారణే సందర్భాన్ని ఇచ్చి మనల్ని ముందు పెడుతూ ఉంటారు. చేసేదేమో తండ్రినే. మొన్న కూడా బాబా చెప్పినారు కదా, నాకు అవసరమైంది, పిల్లలు సరిగ్గా చెప్పడం లేదు, ఎదుటి వాళ్ళ కళ్యాణం చేయాలి అంటే నేను వస్తానని. ఆ విధంగా బాబా అంటున్నారు, బ్రాహ్మణ పరివారం రోజు రోజుకి వృద్ధి అవుతోంది. పిల్లల విశేషత కారణంగా ఈ వృద్ధి జరగాల్సే ఉంది మరియు జరుగుతూ ఉంటుంది కూడా. నిమిత్తంగా అయిన వారు మరియు తోడు ఉండేవారు. ఈ రెండు రకాల పిల్లలలో రెండు విశేషతలు చాలా బాగా ఉండడం బాబా చూశారు. మొదటి విశేషత, స్థాపనలోని ఆదిరత్నాలైనా లేదా సేవరత్నాలైనా కానీ
ఇరువురిలో సంఘటన యొక్క ఐక్యత చాలా చాలా బాగుంది. ఇంపార్టెంట్ ఇది. దాది దీదీలలో ఐకమత్యం ఉండేదాని కారణంగానే ఈ సంస్థ ఇంత అభివృద్ధి అయింది. ఇప్పుడు అనేక డిస్సర్వీస్ జరుగుతుండేదానికి కారణం ఏమిటంటే అనైక్యత, భావస్వభావాలలోని ఘర్షణ, నేను నేను అనే అహం, ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళనివ్వవు. బాబా అంటున్నారు, బాబ్దాదా ఆదిరత్నాల పిల్లలలో ఈ విశేషతని చూశారు. సో బాబా అంటున్నారు, ఐక్యత చాలా చాలా బాగుంది. ఎవరిలోనూ ఎందుకు, ఏమిటి, ఎలా అనేవి సంకల్ప మాత్రము కూడా లేవు. రెండవ విశేషత, ఒకరు చెప్పిన దానిని ఇతరులు ఏమి, ఎలా అనేవి సంకల్ప మాత్రంగా కూడా ఒకరు చెప్పిన దాన్ని ఇతరులు అంగీకరించడం రెండవ విశేషత. అదనంగా వచ్చిన ఈ పవర్స్ యొక్క వీలు అంటే ఈ శక్తులు వాయుమండలంలో విశేషత ఉంది. అందుకని నిమిత్తంగా ఆయన ఆత్మలందరికీ ఎక్కడ చూసినా బాబాయే కనిపిస్తూ ఉండేవారు. ఇటువంటి సమయంలో బాబ్దాదా నిమిత్తులుగా ఆయన పిల్లలకు మనస్ఫూర్తిగా ప్రేమనిస్తున్నారు. బాబా యొక్క అద్భుతమైతే ఉండనే ఉంది, బాబానే చేస్తున్నారు. కానీ పిల్లల అద్భుతం కూడా తక్కువైనదేమీ కాదు. ఈ సమయంలోని సంఘటన, ఐక్యత, మనమంతా ఒక్కటే అన్న భావన, ఇవే ఈ రోజుకు కూడా సేవను పెంచుతూ ఉన్నాయి. ఎందుకని? నిమిత్త ఆత్మలు వేసిన పునాది చాలా గట్టిగా ఉంది. కనుక బాబ్దాదా కూడా ఈరోజు పిల్లలు చేసిన అద్భుతాన్ని గాయనం చేస్తున్నారు. పిల్లలు నలువైపుల నుండి ప్రేమ మాలలను వేశారు. మరియు బాబా తమ పిల్లల అద్భుతము యొక్క గుణగానం చేశారు. ఇంత సమయం నడవాల్సి ఉంటుంది అని ఆలోచించారా? ఎంత సమయం అయిపోయింది? 69 నుంచి 2000 వరకు, 2020 వరకు ఎంత సమయం అయిపోయింది. ఇప్పుడు నడవాలి, ఇంత సమయం నడవాలని ఆలోచించారా? ఎంత సమయం అయిపోయింది. ఇప్పుడు నడవాలి అని అందరి నోటి నుండి, మనసు నుండి ఇదే వెలువడుతుంది. కానీ ఇప్పుడు అవ్యక్త రూపం యొక్క సేవ జరగాల్సి ఉంది అనేది బాబ్దాదాకు తెలుసు. సాకార రూపం ద్వారా ఎంతవరకు సేవ జరగాల, అవ్యక్త రూపం ద్వారా ఎప్పుడు సేవ జరగాల, ఇది బాబాకు తెలుసు. సాకారంలో బ్రహ్మాబాబా ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్ తయారు చేశారా? బాబాకు అతి ప్రియమైన డబల్ విదేశీయులు వచ్చారా? విశేషంగా డబల్ విదేశీయులకు అవ్యక్త పాలన ద్వారా అవ్యక్త జన్మ లభించాల్సి ఉండింది. ఇంతమంది పిల్లలు రావాల్సి ఉండింది. అందుకనే బ్రహ్మాబాబాకు తన సాకార శరీరాన్ని కూడా వదలాల్సి వచ్చింది. మేము అవ్యక్త పాలనకు పాత్రులమన్న నశ డబల్ విదేశీయులకుందా? చూడండి, సేవ కోసం బ్రహ్మాబాబా తన శరీరాన్ని కూడా వదలాల్సి వచ్చింది. బ్రహ్మాబాబా యొక్క త్యాగము డ్రామాలో విశేషంగా నిర్ణయించబడి ఉంది. ఆది నుండి బ్రహ్మాబాబా త్యాగము మరియు పిల్లలైన మీ భాగ్యము నిర్ణయించబడి ఉంది. అన్నింటికంటే నంబర్ 1 త్యాగానికి ఉదాహరణగా బ్రహ్మబాబా అయ్యారు. అన్నీ లభిస్తున్నప్పటికీ త్యాగము చేయడాన్నే త్యాగమని అంటారు. సమయానుసారంగా, సమస్యల అనుసారంగా చేసే త్యాగము శ్రేష్ఠ త్యాగము కాదు. అన్నీ లభించినప్పుడు చేసే త్యాగమే త్యాగం. బాబా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ బేహద్ వైరాగ్య స్థితిలో అన్నీ వదిలేస్తున్నారు కదా, ఇది త్యాగం, మహాత్యాగం. త్యాగాన్ని కూడా త్యాగం చేసిన మహాత్యాగి, సర్వంశ త్యాగి బ్రహ్మబాబా వాళ్ళు. చూడండి, మొదటి నుండి తనువు, మనస్సు, ధనము, సంబంధాలు, సర్వప్రాప్తులు అన్నీ ఉన్నా కూడా త్యాగం చేశారు. శరీరమును కూడా త్యాగం చేశారు. అన్ని సాధనాలు ఉన్నా కూడా స్వయం అయితే పాతదానిలోనే ఉన్నారు. సాధనాలు లభించడం ప్రారంభమయ్యాయి. సాధనాలు ఉన్నా కూడా సాధనలో స్థిరంగా ఉన్నారు.
బ్రహ్మ యొక్క ఈ తపస్సు పిల్లలైన మీ భాగ్యాన్ని తయారు చేసింది. డ్రామా అనుసారంగా త్యాగానికి ఉదాహరణగా బ్రహ్మబాబాయే నిమిత్తమయ్యారు. మరియు ఈ త్యాగమే సంకల్ప శక్తి ద్వారా సేవ చేసి విశేష పాత్రనిచ్చింది. కొత్త కొత్త పిల్లలు ఈ సంకల్ప శక్తి ద్వారా తీవ్ర వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. మరియు బ్రహ్మబాబా యొక్క ఈ త్యాగ గాథను విన్నారా? మామూలుగా కూడా భౌతికంగా లౌకికంలో కూడా గాయనం ఉంది. బ్రహ్మ మానస రచన లేదా మానస పుత్రికలు. బ్రహ్మబాబాకి మనసులో బ్రహ్మకు సంకల్పం వచ్చింది, సంకల్ప రచన జరిగింది అంటారు. సృష్టి రచించినారు సంకల్పంతో అంటారు. అది ఎట్లా అనేది ఇప్పుడు మనకి బాబా చాలా క్లారిటీగా చెప్పినారు, తెలుసు. బ్రహ్మబాబా చేసిన త్యాగ ఫలం పిల్లలైన మీకు లభిస్తూ ఉంది. తపస్సు యొక్క ప్రభావం ఈ మధుబన భూమిలో నిండి ఉంది. జతలో పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల తపస్సు కూడా ఉంది. కానీ నిమిత్తులని బ్రహ్మబాబానే అంటారు. ఈ మధుబన తపస్వి భూమికి ఎవరొచ్చినా కానీ, బ్రాహ్మణ పిల్లలు కానీ, ఇక్కడి వాయుమండలం, ఇక్కడి వైబ్రేషన్లు సహజ యోగిగా తయారు చేస్తాయి. అండర్లైన్. ఎందుకు మధుబనానికి వెళ్ళాలి, ఎందుకు సేవా కేంద్రాలకు వెళ్ళాలి, అండర్లైన్ చేసుకోండి. ఈ మధుబనం తపస్య భూమికి ఎవరొచ్చినా బ్రాహ్మణ పిల్లలు కావచ్చు, ఇక్కడి వాయుమండలం, ఇక్కడి వైబ్రేషన్లు సహజ యోగిగా తయారు చేస్తాయి. మనం ఇంట్లో ఇదే సమయంలో కూర్చుంటే అనేకమైనటువంటి వ్యవహారాలు అడ్డొస్తాయి, చేయాల్సే పడుతుంది. కానీ అదే సేవా కేంద్రానికి వెళ్తే వాతావరణం అక్కడ బాబా యొక్క వాతావరణం ఉంటుంది. జతలో మనమందరూ కూడా తపస్సు చేసేదాని కారణంగా సహజ యోగిగా కావడం సహజం. యోగాన్ని జోడించాల్సిన శ్రమ ఉండదు, సహజంగానే యోగం కుదురుతుంది. ఎటువంటి ఆత్మలు వచ్చినా కానీ వారు ఏదో ఒక అనుభవాన్ని చేసుకునే వెళ్తారు. జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోయినా కానీ అలౌకిక ప్రేమ మరియు శాంతిని అనుభవం చేసుకునే వెళ్తారు. ఏదో ఒక దాన్ని పరివర్తన చేసుకోవాలి అన్న సంకల్పం చేసుకునే వెళ్తారు. బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల తపస్సు యొక్క ప్రభావం ఇది. మధుబనానికి పోతే ప్రతి ఒక్కరికి శుభమైన, శ్రేష్టమైన, శక్తిశాలి సంకల్పాలు వస్తాయి. మనస్సులో వైబ్రేషన్లు ప్రభావం చేస్తాయి. మారాలా, ఇది చేయాలా, అది చేయాలనే అనేక ఆలోచనలు రావటానికి కారణం తపస్య వాతావరణం. దానికి తోడుగా సేవ యొక్క విధిలో కూడా రకరకాల సేవలను పిల్లల ద్వారా ప్రత్యక్షం చేయించి చూపించారు. ఆ విధులనే ఇప్పుడు విస్తారంలోకి తీసుకెళ్తున్నారు. బ్రహ్మబాబా యొక్క త్యాగము, తపస్సు మరియు సేవల ఫలం పిల్లలైన మీ అందరికీ లభిస్తుంది. ఇలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ తమ త్యాగము, తపస్సు మరియు సేవల వైబ్రేషన్లను విశ్వంలో వ్యాపింప చెయ్యండి. బ్రహ్మబాబా లాగా త్యాగము, తపస్య మరియు సేవల యొక్క వాయుమండలాన్ని విశ్వంలో వ్యాపింప చెయ్యండి. విజ్ఞాన శక్తి తన బలాన్ని ఏ విధంగా ప్రత్యక్ష రూపంలో చూపిస్తోందో అలా సైన్స్కి రచయిత కూడా శాంతి యొక్క బలమే. శాంతి శక్తిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూపించే సమయం ఇది. శాంతి శక్తి యొక్క వైబ్రేషన్లను తీవ్రగతితో వ్యాపింప చేయడానికి సాధనం మనస్సు, బుద్ధి యొక్క ఏకాగ్రత. ఇప్పుడు బాబా చాప్టర్లోకి వచ్చినారు. ఈ ఏకాగ్రత అభ్యాసము పెరగాలి. ఏకాగ్రత అంటే మనస్సు, బుద్ధిని ఒకే సంకల్పం పైన సంలగ్నం చేయడమే ఏకాగ్రత. మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో బుద్ధి దానిని చూడగలగాలి. అప్పుడే ఏకాగ్రత అనేది సాధ్యమవుతుంది. ఏకాగ్రత శక్తుల ద్వారానే వాయుమండలం తయారు అవ్వగలుగుతుంది. అలజడి కారణంగా శక్తిశాలి వైబ్రేషన్లు తయారు కాలేకపోతున్నాయి. ఏకాగ్రత శక్తి ఇప్పుడు ఎక్కువగా కావాలి. ఇది బాబా ఈరోజు చూశారు. ఇప్పుడు మా సోదరుల బాబా అంటున్నారు,
దుఃఖం యొక్క పరిస్థితులు పరివర్తన అయిపోవాలి అని పిల్లలందరికీ ఒక్క దృఢ సంకల్పమే ఉండాలి. బ్రాహ్మణులలో తీవ్ర పురుషార్థం యొక్క అల రావాలి, మరియు ప్రపంచంలోని ఆత్మలలో దుఃఖము యొక్క అల సమాప్తం కావాలి. మనస్సు నుండి దయ కలగాలి. విజ్ఞాన శక్తి అలజడిని కలిగించినప్పుడు మరి ఇంతమంది బ్రాహ్మణుల శాంతి శక్తి దయాహృదయ భావన ద్వారా మరియు సంకల్పం ద్వారా అలజడిని పరివర్తన చేయలేరా? చెయ్యాల్సిందే, జరగాల్సిందే అన్నప్పుడు మరి ఈ విషయం పైన విశేషమైన అటెన్షన్ పెట్టండి. మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క పిల్లలు. వీరందరూ మీ వంశస్థులు, మీ శాఖలు, మీ పరివారం. మీరైన భక్తుల ఇష్ట దేవతలు. మేమే ఇష్ట దేవతలము అన్న ఈ నష ఉందా? మీరే భక్తుల యొక్క ఇష్ట దేవతలు, మేమే ఇష్ట దేవతలము అనే నష ఉందా అని బాబా అడుగుతున్నారు. నష అనే కాదు, ఆ కర్తవ్యం కూడా ఉండాలి కదా. అంతమంది ఆత్మలను ఇష్టదేవతలంటే ఇలవేలుపుగా కావడం. సో అంతమందిని బాబా పిల్లలుగా తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము ఇలవేల్పుగా ఇష్టదేవతగా పూజింపబడతాం. మరి మీరు కేవలం వింటున్నారు అంతేనా? జవాబు ఇవ్వడం లేదా? భక్తుల ఇష్టదేవతల్లారా, ఇప్పుడు వారి పిలుపుని వినండి, జవాబుని ఇవ్వండి. కేవలం విని ఊరుకోకండి అని బాబ్దాదా అంటున్నారు. ఏ జవాబునిస్తారు? పరివర్తన యొక్క వాయుమండలాన్ని తయారు చేయండి. మీ జవాబు వారికి లభించకపోతే వారు కూడా నిర్లక్ష్యులైపోతారు, బాధతో అరుస్తారు. సమాధానం లభించకపోతే మౌనంగా ఉండిపోతారు. ప్రతి కార్యంలో బ్రహ్మాబాబాకున్న ఉత్సాహాలైతే చూశారు కదా. తాళం చెవి కావాలి అని మొదట్లో ఉత్సాహం ఉండేది. ఏమి, ఎక్కడా లైటు, ఎక్కడా కాంతి, ఎక్కడా ప్రకాశం, ఎక్కడా శక్తి అని వెతుకుతా పోయినారు బాబా. ఇంటి తలుపుని తెరిచే తాళం చెవి ఇవ్వండి అని ఇప్పుడు కూడా బ్రహ్మాబాబా శివబాబా అని అడుగుతూ ఉంటారు, ముక్తిధామం యొక్క తాళం చెవి. కానీ వెంట వెళ్ళే వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి కదా. ఒక్కరే వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తారు? మరి ఇప్పుడు తోడుగా వెళ్ళాలనా, వెనక వెళ్ళాలనా? కలిసి వెళ్ళాలి కదా. ఒకవేళ బాబా తాళం చెవి ఇచ్చినట్లయితే పిల్లలు ఎవరెడీగా ఉన్నారా అని పిల్లల్ని అడగండి అని బ్రహ్మాబాబాకు చెప్తున్నారు. ఎవరెడీగా ఉన్నారా లేదా రెడీగా ఉన్నారా? రెడీగా ఉండడం కాదు, ఎవరు రెడీగా ఉండాలి. త్యాగము, తపస్య, సేవ, ఈ 3 పరీక్షలు తయారైపోయాయా? బ్రహ్మాబాబా నవ్వుతున్నారు. ప్రేమతో చాలా కన్నీళ్లు కారుస్తారు. వాటిని ముత్యాలుగా బ్రహ్మాబాబా తన మనస్సులో దాచుకుంటారు కూడా. కానీ అందరూ ఎవరు రెడీగా ఎప్పుడవుతారు? ఈ సంకల్పం బాబాకి తప్పక జరుగుతుంది. తారీఖు చెప్పండి. మేమైతే ఎవరు రెడీగా ఉన్నామని మీరు అంటారు, కానీ మీ సహచరులను కూడా తయారు చేయాలి కదా. లేక వారిని వదిలేసి వెళ్ళిపోతారా? చండ్ బాబా ఏమంటున్నారు? మనము మన సహచరులను కూడా తయారు చేయాలి కదా, లేకపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారా అని బాబా అడుగుతున్నారు. వదిలేసి వెళ్తే ఎట్లా? వదిలేసి వెళ్తే ఇంకా మనకు ప్రాప్తి లేదా భాగ్యం యొక్క అనుభవం కాదు కదా. అందుకే బాబా అంటున్నారు, మీరు ఆ విధంగా బాబాని వదిలేసిపోతారా? అనేక పిల్లలను వదిలేసిపోతారా? అట్లా వదిలేయాలంటే బాబా ఎప్పుడో వదిలేసేవాళ్ళు కదా, తెరిచేసేవాళ్ళు. అదే బాబా అంటున్నారు. ఒక్కొక్కరు వెళ్తారా లేదా అందరూ వెళ్తారా? మీ సహచరులను కూడా తయారు చేయాలి కదా. బ్రహ్మాబాబా కూడా వెళ్ళిపోయారు కదా అని మీరు అంటారు. కానీ వారికైతే ఈ రచనను రచించాల్సి ఉంది. మానసిక మనోరచనను, సంకల్ప రచనను, తీవ్రమైన వృద్ధిని చేసే బాధ్యత బాబాకుంది. మరి అందరూ ఎవరెడీనేనా? ఒక్కరు కాదు, అందరూ ఎవరెడీగా కావాలి. అందరినీ తోడుగా తీసుకెళ్ళాలి కదా. మరి అందరూ ఎవరెడీగా ఉన్నారా లేదా అవుతారా? చెప్పండి.
తక్కువలో తక్కువ 9 లక్షల మంది అయితే తోడుగా వెళ్ళాలి. ఎందుకంటే తోడుగా జన్మ తీసుకోవాలి కదా. లేదంటే ఎవరిపైన రాజ్యం చేస్తారు? మీపైన మీరే రాజ్యం చేస్తారా? కనుక ఎవరు రెడీగా కండి మరియు ఎవరు రెడీగా తయారు చెయ్యండి. ఈ శుభ కామనయే బ్రహ్మబాబాకు పిల్లలందరి పట్ల ఉంది. ఈరోజు వతనంలో కూడా విశేషంగా అందరూ ఆదిరత్నాలు మరియు సేవ యొక్క ఆదిరత్నాలు ఇమర్జ్ అయ్యారు. మేమైతే తయారుగా ఉన్నామని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఏ విషయం కోసం సిద్ధంగా ఉన్నారు? ప్రత్యక్షత డంకాను మ్రోగించినట్లయితే మేమందరం ప్రత్యక్షమై కొత్త సృష్టిని రచన చేసేందుకు నిమిత్తం అవుతాము అని వారు అంటున్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కార్యమేమి? కొత్త సృష్టిని రచించడం. నూతన సృష్టిని రచించే వాళ్ళు రావాలి అని మేము ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పనంతా మీపైనే ఉంది. నగాడాను మ్రోగించండి. వచ్చారు వచ్చారు అనే నగాడా మ్రోగించండి. పరమాత్ముడు వచ్చారు అని నగాడాను మ్రోగించడం వచ్చా? మ్రోగించాలి కదా. తారీఖు చెప్పండి అని బ్రహ్మబాబా అంటున్నారు. తారీఖు నిర్ణయించకపోతే ఏ పనైనా జరగదు అని మీరు కూడా చెప్తారు కదా. మరి దీనికి కూడా తారీఖు తయారు చేయండి. తారీఖుని నిర్ణయించగలరా? మీరు నిర్ణయించండి అని బాబా అంటున్నారు. ఈరోజే తయారు చెయ్యండి అని బాబా అంటారు. కాన్ఫరెన్స్ తారీఖుని నిర్ణయించారు కదా, అలాగే దీనిని గురించి కూడా కాన్ఫరెన్స్ చేయండి. విదేశీయులు ఏమనుకుంటున్నారు? తారీఖుని నిర్ణయించగలరా? తారీఖుని ఫిక్స్ చేస్తారా? చెయ్యరా? అచ్చా, జానకి దాది నుండి సలహా తీసుకొని చెయ్యండి, మంచిది. దేశ విదేశాలలో నలువైపులా కల బాబ్దాదాకి అతి సమీపులు అయిపోయింది మురళి, అతి ప్రియమైన వారు మరియు అతీతులు పిల్లలందరూ లగన్లో మగ్నమై లవ్లీన స్వరూపంలో కూర్చొని ఉన్నారు, వింటున్నారు మరియు మిలనపు ఊయలలో ఊగుతున్నారు. దీన్ని బాబ్దాదా చూశారు. దూరంగా లేరు, కళ్ళ ఎదురుగా కూడా లేరు, కళ్ళల్లో ఇమిడి ఉన్నారు. సముఖంగా మిలనాన్ని జరుపుకునే ఇటువంటి పిల్లలు మరియు అవ్యక్త రూపంలో లవ్లీనులైన పిల్లలు సదా ఏకాగ్రత శక్తి ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులైన పిల్లలు సదా బాబా సమానంగా తీవ్ర పురుషార్థం ద్వారా ఎగిరే కళ యొక్క స్థితిని మరియు డబల్ లైట్ స్థితిని అనుభవం చేసే పిల్లలందరికీ బాబ్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. బాబా రాజస్థాన్ గ్రూప్తో కలుస్తున్నారు. రాజస్థాన్ సేవాదారీలు, రాజస్థాన్ వారికి చాలా మంచి సేవా అవకాశం లభించింది. రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా రాజస్థాన్ నుండి రాజా క్వాలిటీ కల వాళ్లను తయారు చేయండి, ప్రజలను కాదు. రాజవంశానికి చెందిన రాజులను తయారు చేయండి. అప్పుడు రాజస్థాన్ అన్న పేరుకు తగినట్లుగా క్వాలిటీ సేవ వెలువడుతుంది. దాగి ఉన్న అలాంటి రాజులు ఎవరైనా ఉన్నారా? లేదా మబ్బులలో దాగి ఉన్నారా? వ్యాపారవేత్తల సేవలో విశేష అటెన్షన్ పెట్టండి. ఈ మంత్రులు సెక్రటరీలు అయితే మారుతూనే ఉంటారు, కానీ వ్యాపారవేత్తలు బాబా కంటే కూడా వ్యాపారం చేయడంలో ఉన్నతి పొందగలరు. వ్యాపారవేత్తల సేవ చేయడం ద్వారా వారి పరివారంలోని మాతలు కూడా సహజంగా రాగలరు. మాతలు ఒంటరిగా నడవలేరు, కానీ ఇంటి స్తంభం వచ్చిందంటే పరివారం దానికదే నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. కనుక రాజస్థాన్ వారు రాజా క్వాలిటీ కలవారిని తయారు చేయాలి. అటువంటి వారు ఎవ్వరూ లేరు అనకండి, ఉంటారు. కాకపోతే కాస్త వెతకాల్సి వస్తుంది, వారి కోసంగా కాస్త సమయాన్ని ఇవ్వాల్సి వస్తుంది. బిజీగా ఉంటారు కదా, వారు సమీపంగా వచ్చే అటువంటి పద్ధతిని ఎవరైనా తయారు చేయాల్సి ఉంటుంది. చాలా మంచిది. సేవ అవకాశం తీసుకున్నారు. ప్రతి జోను అవకాశాన్ని తీసుకుంటోంది.
సమీపంగా వచ్చేందుకు, ఆశీర్వాదాలను తీసుకునేందుకు ఇది చాలా మంచి సాధనం. మిమ్మల్ని అందరూ చూసినా చూడకపోయినా, తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎంత మంచి సేవ జరుగుతుందంటే అందరి నుండి స్వతహాగానే ఆశీర్వాదాలు వెలువడతాయి. మరియు ఆశీర్వాదాలు కూడా చాలా త్వరగా చేరుకుంటాయి. మనస్సు నుండి వెలువడే ఆశీర్వాదాలు కదా, అందుకని మనస్సుకి త్వరగా చేరుకుంటాయి. ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. ఇదే అన్నింటికంటే సహజమైన పురుషార్థమని బాబ్దాదా చెప్తున్నారు. ఆశీర్వాదాలతో ఖాతా నిండుగా అయిపోయినట్లయితే నిండుగా ఉన్న ఖాతాను మాయ కూడా డిస్టర్బ్ చెయ్యదు. జమ చేసుకున్న బలం లభిస్తుంది. సంతోషంగా ఉండండి మరియు అందరినీ సంతోషపరచండి. ప్రతి ఒక్కరి స్వభావం యొక్క రహస్యాన్ని తెలుసుకొని సంతోషపరచండి. వీరైతే ఉన్నదే కోపిష్టివారిగా అని అనకండి. మీరు స్వయం రహస్యాన్ని తెలుసుకోండి, వారి నాడిని తెలుసుకోండి. తర్వాత ఆశీర్వాదం అనే ఔషధాన్ని ఇచ్చినట్లయితే సహజమైపోతుంది. రాజస్థాన్ బాగుంది కదా, రాజస్థాన్ టీచర్లు లేయండి. సేవకు అభినందనలు. సహజ పురుషార్థాన్ని చెయ్యండి. ఆశీర్వాదాలను ఇస్తూ పోండి. తీసుకోవాలన్న సంకల్పం చెయ్యకండి. ఇస్తూ ఉంటే లభిస్తూ ఉంటాయి. ఇవ్వడమే తీసుకోవడం, సరేనా? అంతే కదా, దాత పిల్లలు కదా. ఎవరైనా ఇస్తే ఇవ్వడం ఇలా ఉండకూడదు. దాతగా ఇస్తూ పోయినట్లయితే వాటికవే లభిస్తాయి. అచ్చా, ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. సగం మంది మొదటిసారిగా వచ్చిన వారు. అచ్చా, సగం మంది కొత్తగా ఉన్నారు, కొత్తవారు వచ్చారు. అచ్చా, వెనుకున్న వారు, పక్కన కూర్చున్న వారు అందరూ సహజ యోగిలే కదా. సహజ యోగులైనట్లయితే ఒక్క చేతిని ఎత్తండి. అచ్చా, బాబా వీడ్కోలు సమయంలో బాబ్దాదాకు రథయాత్రల సమాచారాన్ని వినిపించారు. 2000లో నలువైపులా జరుగుతున్న యాత్రల సమాచారం ఎప్పటికప్పుడు బాబ్దాదా 18 జనవరికి ఇంకా నడుస్తూనే ఉండింది. శివరాత్రికి అన్నీ మధుబనానికి చేరుకున్నాయి. బాబ్దాదాకు వస్తూనే ఉంది. అందరూ మంచి ఉల్లాస ఉత్సాహాలతో సేవా పాత్రని పోషిస్తున్నారు. భక్తులకు ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. మరియు ఏ భక్తుల భక్తి అయితే పూర్తి అయిపోయిందో వారికి బాబా పరిచయం లభిస్తుంది. మరియు పరిచయమైన వారి నుండి ఏ పిల్లలైతే తయారవ్వాల్సి ఉందో వారు కూడా కనిపిస్తున్నారు. సేవ చాలా బాగా జరుగుతోంది. సాధనాలను ఏవైతే తయారు చేశారో ఆ సాధనాలు అందరినీ చాలా బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు రిజల్ట్లో ఎవరెవరు ఏ కేటగిరీలో వెలువడతారో అది కూడా తెలిసిపోతుంది. కానీ భక్తులకు కూడా మీ అందరి నుండి దృష్టి లభించింది, పరిచయం లభించింది. ఇది కూడా మంచి సాధనం. ఇప్పుడు ఇంకా ముందుకు పోతూ వారి సేవను చేసి ఉన్నతిలోకి తీసుకెళ్ళండి. ఎవరైతే రథయాత్రలో సేవ చేస్తున్నారో వారు అలసిపోని వారిగా ఈ సేవ చేస్తున్నారు. వారందరికీ ప్రియ స్మృతులు. బాబ్దాదా అందరు చూస్తూ ఉంటారు. మరియు సఫలత అయితే జన్మసిద్ధ అధికారమైంది. అచ్చా, ఆ రథయాత్రలో మన శ్రీశైలం మల్లికార్జున స్వామి రథయాత్ర శ్రీశైలంలోంచి బయలుదేరి కర్ణాటకకు చేరి, కర్ణాటక నుంచి మళ్ళీ ఆంధ్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ మీదుగా మధుబనానికి చేరుకోవడం జరిగింది. ఆ రథయాత్రలో విశేషంగా పుష్పక్క నేను 1.5-2 నెలల కాలము ఆ రథయాత్రలో సేవ చేయడం జరిగింది. ఎన్నో రకాల అనుభవాలు, చాలా 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 భక్తులు అథక్గా ఉండడము, అలసిపోయినామనేది కూడా ఫీల్ కాలేదు. చేద్దామనే ఉమంగ ఉల్లాసాలు ఉండింది. సో ఆ యొక్క సేవ ద్వారా లెక్కలేనన్ని ఆశీర్వాదాలు లభించినాయి. అందుకే బాబా అంటున్నారు, బాబా స్వయం భగవంతుని యొక్క ఆశీర్వాదాలే లభించినాయి. ప్రియ స్మృతులు ఇస్తున్నారు బాబా. సఫలత అయితే జన్మసిద్ధ అధికారమైంది అనేటువంటిది ఆశీర్వాదం ఇస్తున్నారు. అచ్చా, మొరీషియస్లోని మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి నేషనల్ యూనిటీ అవార్డు ప్రైమ్ మినిస్టర్ ద్వారా లభించింది. మామూలుగా కూడా మొరీషియస్లో విఐపీలతో మంచి కనెక్షన్ ఉంది మరియు ప్రభావం కూడా మంచిగా ఉంది. కనుక గుప్త సేవకు ఫలం లభించినందుకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. అచ్చా,
ఓం శాంతి. వరదానం. ప్రతి శ్వాసలోనూ స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగులను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్తులుగా కండి. ప్రతి శ్వాసలోనూ స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ని, ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే, ఆశీర్వాదాలు ప్రాప్తిస్తే ప్రసన్న చిత్తులుగా కాగలరు. వివరణ. స్మృతి యొక్క సంబంధం ఎల్లప్పుడూ జోడింపబడి ఉండాలి. దీని అటెన్షన్ ఏ విధంగా ఉంచుతారో అదేవిధంగా సేవలో కూడా ఎల్లప్పుడూ స్మృతి యొక్క లింక్ జోడింపబడి ఉండాలి. ప్రతి శ్వాసలో స్మృతి మరియు ప్రతి శ్వాసలో సేవ ఉండాలి. దీన్నే బ్యాలెన్స్ అంటారు. ఈ బ్యాలెన్స్ ద్వారా సదా ఆశీర్వాదాలను అనుభవం చేస్తూ ఉంటారు మరియు ఆశీర్వాదాలతో పాలన చేయబడతారు. ఈ మాటను మనసు నుండి వెలువడుతుంది. కష్టము నుండి, యుద్ధము నుండి తొలగిపోతారు. ఏమి, ఎందుకు, ఎలా అనే ఈ ప్రశ్నల నుండి ముక్తులై సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. సఫలత జన్మసిద్ధ అధికార రూపంలో అనుభవం అవుతుంది. స్లోగన్. తండ్రి నుండి కానుకను తీసుకోవాలంటే స్వయం మరియు సహచరుల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికెట్ తోడుగా ఉండాలి. బాబా నుండి సర్టిఫికెట్ తీసుకోవాలంటే స్వయము నిర్విఘ్నంగా ఉండాలి, జతలో జతగార్ల నుండి కూడా నిర్విఘ్నంగా ఉండాలి అని బాబా చెప్తున్నారు. సో ఈరోజు అవ్యక్త ఇషారా 2వ తేదీ. మీ వద్ద ఉన్న అన్నింటికన్నా అతి పెద్ద ఖజానా సంతోషం. ఈ సంతోషం అనే ఖజానాను దానం చేస్తూ పోండి. ఎవరికైతే మీరు సంతోషం అనే ఖజానాని ఇస్తారో వారు పదే పదే మీకు కృతజ్ఞతలు చెప్తారు. అందుకే మహాదానిగా ఈ సంతోషం అనే ఖజానాను పంచండి. ప్రతిరోజు ఎవరో ఒకరికి తప్పకుండా దానం చేయండి. దానం చేసినట్లయితే మానసిక ప్రసన్నత మరియు సంతుష్టతని అనుభవం చేస్తారు. దన్ దియే దన్ నా కూటే. దానం చేస్తూ పోతే సంతోషం అనే ఖజానా పెరుగుతూ పోతుంది. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.